చలిలో తుని చేపల పులుసు. పక్షుల గ్రామంలో చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుంది. ఊరి చివరున్న పెద్ద చెరువు మొత్తం గడ్డగట్టుకుపోయి మంచులా తెల్లగా మారిపోయింది. పక్షులన్నీ ఇళ్లకే పరిమితమై పొయ్యి దగ్గరే కూర్చుంటున్నాయి. తుని పిచ్చుక తన ఇంట్లో పొయ్యి ముందు చలి కాచుకుంటూ కూర్చుంది. బుజ్జి పిచ్చుక వణుకుతూ, అమ్మా, చలి చలి, నా ముక్కు కట్టుకట్టుకుపోయింది. రోజు ఇదే జొన్న చావ తాగి తాగి నా నోరు చప్పగా అయిపోయింది. ఈ చలికి వేడి వేడిగా కారంగా ఏదైనా తినాలనిపిస్తోందమ్మా. తుని పిచ్చుక పొయ్యి ఊదుతూ, ఊరి నా తల్లి, ఈ చలిలో నా చేతులే కదలడం లేదు. నీకు వేడిగా ఏం చేసి పెట్టను? ఇంట్లో ఉన్న జొన్నలు తప్ప ఏమీ లేవు కదా. బుజ్జి పిచ్చుక కొంచెం ఆలోచించి కళ్ళు మెరుస్తూ, అమ్మా, నాకు నాకు చేపల పులుసు కావాలి. అవునమ్మా, వేడి వేడి అన్నంలో కారంగా చేపల పులుసు వేసుకుని తింటే అప్ప, ఈ చలంటే పారిపోతుంది. ప్లీజ్ అమ్మా, చేసి పెట్టు. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, ఏంటి చేపల పులుసా? బుజ్జి, నీకు తెలివుందా? బయట చూడు, చెరువంతా గడ్డ కట్టుకుపోయింది. కుహుబాతు కూడా ఒక్క చేపను పట్టలేక ఖాళీగా కూర్చుంది. ఇప్పుడు చేపలు ఎక్కడ దొరుకుతాయి చెప్పు? బుజ్జి పిచ్చుక ముఖం ముడుచుకొని, నాకు తెలీదు, నాకు కావాలి. నువ్వు చేసిస్తావో లేదో చెప్పు, లేకపోతే నేను ఈ రోజంతా అన్నం తినను. ఈ చలిలోనే చచ్చిపోతాను. అయ్యో, అలా అనుకు తల్లి. సరే సరే, ఏడవకు. నేను వెళ్లి సంతలో మహీగ్రద్ద గారిని అడిగి చూస్తాను. ఏమైనా దారి దొరుకుతుందేమో. ఈ మాటలన్నీ పక్కింటి కిటికీలో నుండి దొంగచాటుగా వింటుంది చిచ్చుకాకి. చేపల పులుసా, భలే అవకాశం అని మనసులో నవ్వుకుంది. చిచ్చుకాకి తనలో తాను, ఆహా, ఈ చలికాలంలో అందరికీ చేపల గురించి గుర్తొచ్చిందన్నమాట. నా అదృష్టం బాగుంది. నా ఆటక మీద పోయిన వేసవిలో ఎండబెట్టిన ఎండు చేపలున్నాయి. వాటి వాసనకు నా కొడుకు చిన్నుగాడే ఇంట్లో ఉండడం లేదు. కానీ ఈ తోని పిల్లకు ఆ తేడా ఏం తెలుస్తుంది? ఈ రోజు నా వ్యాపారం మొదలు పెట్టాలి. తుని పిచ్చుక విచారంగా సంత వైపు నడిచింది. మహిగారు, మహిగారు, ఏవైనా చేపలు దొరుకుతాయా? మా బుజ్జి చేపల పులుసు కావాలని గొడవ చేస్తుంది. మహీగ్రద్ద చలి కాచుకుంటూ, చేపలా తుని? ఈ చలిలోనా? ఎక్కడ దొరుకుతాయి? కుహుబాతుని అడిగారు. నా ముక్కే గడ్డ కట్టుకుపోయింది. ఇంకా చేపలు ఎక్కడ దొరుకుతాయని చెప్పింది. లాభం లేదు తుని, మీ బుజ్జికి ఏదో ఒకటి నచ్చ చెప్పు. తుని పిచ్చుక నిరాశగా వెనుతిరుగుతూ ఉండగా చిచ్చుకాకి తన ఇంటి ముందు ఒక పెద్ద బోర్డు పెట్టింది. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, రండి రండి, వేడి వేడి చేపల పులుసు. ఈ చలికి తగిన మందు, కారం కారంగా గుమగుమలాడే చేపల పులుసు. ఒక్క గిన్నె 100 రూపాయలు మాత్రమే. త్వరపడండి, స్టాక్ కొంచెమే ఉంది. ఆ మాట వినగానే బుజ్జి పిచ్చుక ఇంట్లో నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది. అమ్మా, చూసావా, చిచ్చు అత్త దగ్గర చేపల పులుసు ఉంది. నాకు కావాలి, నాకు కావాలమ్మా, ఇప్పుడే కొనివ్వు. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, చిచ్చు దగ్గర చేపల పులుసా? దీనికి చేపలు ఎక్కడ దొరికాయి? చిచ్చుకాకి గర్వంగా, అదే నా స్పెషాలిటీ. నేను ఎక్కడి నుండో అయినా సంపాదిస్తాను. మీలాగా ఖాళీగా కూర్చోను. ఏంటితోనే కావాలా? అయితే 100 రూపాయలు ఇవ్వు, గిన్నె పట్టుకురా. తుని పిచ్చుక సందేహంగా, 100 రూపాయలా? చిచ్చు, కొంచెం తగ్గించు, అది చాలా ఎక్కువ. ఇది నా వ్యాపారం. ఇష్టమైతే కొనుక్కో, లేకపోతే మానేయ్. ఆ చోటు చిలుక కూడా వస్తుంది. త్వరగా నిర్ణయించుకో, లేకపోతే అయిపోతుంది. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, అమ్మ ప్లీజ్ అమ్మా, కొనివ్వు, నాకు వాసన వస్తుంది, భలే ఉంది. ఇక తుని పిచ్చుక కూతురి ఏడుపు చూడలేక విసిగ్గా తన దగ్గర దాచుకున్న డబ్బులు తీసి చిచ్చుకాకిచ్చింది. సరే, ఇదిగో, త్వరగా ఇవ్వు, నా కూతురు ఆకలితో ఉంది. చిచ్చుకాకి డబ్బులు లాక్కుని లోపల నుండి ఒక గిన్నె తెచ్చి, ఇదిగా తీసుకో, మీ అదృష్టం బాగుంది. చివరి గిన్నె మీకే వచ్చింది. తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక ఆ గిన్నెను ఆశగా ఇంటికి తీసుకెళ్లారు. తుని వేడివేడి అన్నం వడ్డించింది. బుజ్జి పిచ్చుక ఆత్రంగా, అమ్మా, త్వరగా వెయ్యి. అబ్బా, వాసన అయితే అదిరిపోయింది, కారంగా ఉన్నట్టుంది. తుని పిచ్చుక ఆ పులుసును అన్నంలో కలిపింది. బుజ్జి పిచ్చుక ఒక పెద్ద ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకుంది. పెట్టుకుందో లేదో ఒక్కసారిగా ముఖమంతా మార్చేసింది. బుజ్జి పిచ్చుక గట్టిగా అరుస్తూ, చీ, అమ్మా, ఇదేంటి? ఇది చేప కాదు, ఇది రాయిల గట్టిగా ఉంది. పులుసంటే ఉప్పు కారం తప్ప ఏమీ లేదు. చీ, నా నోరంతా పాడైపోయింది. వాంతొస్తుంది. తుని పిచ్చుక
కంగారు పడి ఒక ముక్కను నోట్లో పెట్టుకుని చూసింది. తుని పిచ్చుక కోపంతో, అయ్యో, ఇది పచ్చి చేప కాదు, ఎండు చేప, అది కూడా మురిగిపోయిన వాసనొస్తుంది. ఆ చిచ్చు మనల్ని మోసం చేసింది. ఈ పులుసులో చేప ముక్కలు లేవు, ఉట్టి ఎండు చేపల తలకాయలు మాత్రమే వేసి కారం కలిపి మనకు అంటగట్టింది. దాన్ని ఊరుకోను. నన్ను మోసం చేసింది. తుని పిచ్చుకకు కోపం నశాలానికి అంటింది. ఆ పులుసు గిన్నెను పట్టుకుని గబగబా చిచ్చుకాకి ఇంటికి వెళ్ళింది. అప్పటికి చిచ్చుకాకి తన బోర్డు తీసేసి తలుపు మూసుకోబోతోంది. చిచ్చు, ఆగు, తలుపుతి, ఎంత మోసం చేస్తావా? చిచ్చుకాకి నవ్వుతూ, ఏమైంది తుని? అప్పుడే పులుసు అయిపోయిందా? ఇంకా కావాలా? రేపురా, రేపు 200. తుని పిచ్చుక ఆ గిన్నెను ఆమె ముందు పెట్టి, ఇదేనా నువ్వు అమ్మిన పులుసు? ఛీ, ఎండు చేపల వాసనతో కడుపు తిప్పుతోంది. పసిపిల్ల అని కూడా చూడకుండా కుళ్ళిపోయిన ఎండు చేపల తలకాయలు అమ్ముతావా? నీకు సిగ్గుగా లేదా? ఆ గొడవకు మహీగ్రద్ద, చోటు చిలుక అక్కడికొచ్చారు. ఏమైంది తుని? మళ్ళీ గొడవ ఏంటి? మహిగారు, న్యాయం మీరే చెప్పాలి. ఈ చిచ్చు చలిని ఆసరాగా తీసుకుని చేపల పులుసు పేరుతో మురిగిపోయిన ఎండు చేపల పులుసు అమ్మింది. 100 రూపాయలు తీసుకుని నన్ను మోసం చేసింది. చిచ్చుకాకి భయపడినా నటిస్తూ, అబద్ధం, నేను మోసం చేయలేదు. అది స్పెషల్ చేప, ఎండు చేప అంటారు. పట్నంలో అదే ఫ్యాషనా? మీకు ఆ రోజు తెలియదులే, అది చాలా ఖరీదైంది. మహీగ్రద్ద ఆ గిన్నెను వాసన చూసి, చిచ్చు, ఆపని నాటకాలు. ఇది ఎండు చేప కాదు, ఎండు చేపల వ్యర్థాలు. కనీసం వండడం కూడా రాలేదు. ఉప్పు కారం తప్ప ఏమీ లేదు. ఆపదలో ఉన్న వాళ్లకు ఆదుకోవాల్సింది పోయి వాళ్ళ దగ్గర దొంగ వ్యాపారం చేస్తావా? అవును మహిగారు, నేను కూడా కొనడానికి వస్తుంటే తుని అదృష్టం బాగుంది, తనే చివరి గిన్నె కొంది అంది. లేకపోతే నా కొడుకు బన్నిగాడి పరిస్థితి కూడా ఇంతే అయ్యేది. చిచ్చుకాకి ఏడుస్తూ, నన్ను క్షమించండి, నాకు డబ్బులు అవసరం అండి. పొరపాటున. పొరపాటు కాదు, ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన మోసం. తుని దగ్గర తీసుకున్న 100 రూపాయలు వెంటనే తిరిగిచ్చాయి. అంతేకాదు, నువ్వు చేసిన తప్పుకు ఈ గడ్డ కట్టిన చెరువులో కుహుబాతు కోసం చేపలు పట్టడానికి వీలుగా ఒక పెద్ద రంధ్రం చేసి పెట్టాలి. ఈ రోజంతా ఆ పని చెయ్యాలి. అప్పుడే నీకు బుద్ధొస్తుంది. చిచ్చుకాకి ఏడుస్తూ, అయ్యో, ఆ చల్లటి నీళ్ళలోనా నా రెక్కలు గడ్డ కట్టుకుపోతాయి. నా వల్ల కాదు. చేస్తావా లేక ఊరు నుండి వెలివేయమంటావా? చిచ్చుకాకి గొనుక్కుంటూ శిక్షకు ఒప్పుకుంది. తుని పిచ్చుక తన డబ్బులు తీసుకుని విచారంగా ఇంటికి బయలుదేరింది. అమ్మా, డబ్బులిచ్చాయి కానీ నా చేపల పులుసు రాలేదు కదా, నాకింకా ఆకలిగానే ఉంది. తుని పిచ్చుక కూతుర్ని చూసి నిట్టూర్చింది. అప్పుడే చెరువు వైపు నుండి కుహుబాతు సంతోషంగా వస్తూ కనిపించింది. తుని, శుభవార్త, ఆ చిచ్చుకాకి వచ్చి గొడవ చేసి పెద్ద రాయి విసిరితే చెరువు మీద ఉన్న మంచు పగిలింది. నేను లోపలికెళ్ళి ఇదిగో 2 పెద్ద చేపలు పట్టాను, నీకు కావాలా? తుని పిచ్చుక ఆనందంతో ఆ చేపలను కొనుక్కుంది. బుజ్జి, చూసావా, ఆ చిచ్చు మోసం చేసినా మనకు మంచే జరిగింది. పద, నీకీరోజు జీవితంలో మర్చిపోలేని కమ్మటి చేపల పులుసు చేసి పెడతాను. ఆ రోజు రాత్రి బుజ్జి పిచ్చుక కమ్మటి చేపల పులుసుతో కడుపు నిండా తిని హాయిగా నిద్రపోయింది. కాని చిచ్చుకాకి మాత్రం తన అత్యాశ, మోసం కారణంగా ఆ చలిలో వణుకుతూ ఆకలితో ఆ పులుసు వాసనను పీలుస్తూ కూర్చుంది. ఈ కథలోని నీతేంటంటే, అత్యాశ, మోసం ఎప్పుడూ నష్టాన్నే కలిగిస్తాయి. కష్టకాలంలో ఒకరినొకరు ఆదుకోవాలే కాని ఇతరుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని మోసం చేయకూడదు. పక్షుల గ్రామంలో తుని పిచ్చుక, చిచ్చుకాకి ఇల్లు పక్కపక్కనే ఉండేవి. మధ్యలో ఒక చిన్న కాలిబాట తప్ప పెద్ద అడ్డుగోడలేమీ లేవు. తుని పిచ్చుక ఇల్లు చిన్నగా, నీటుగా, ఇంటి ముందు చిన్న పూల మొక్కలతో అందంగా ఉండేది. ఇక చిచ్చుకాకి ఇల్లు కొంచెం పెద్దగా ఉన్నా ఎప్పుడూ ఏదో ఒక సామాను బయటపడేసి కొంచెం చిందరవందరగా కనిపించేది. ఇద్దరూ ఇరుగు పొరుగు వారే అయినా వాళ్ల మధ్య స్నేహం కంటే గొడవలే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. తుని కష్టపడి పని చేసుకుంటే చిచ్చు మాత్రం బద్ధకంగా ఉంటూ తుని చేసే ప్రతి పనిలో ఏదో ఒక వంక పెట్టడం అలవాటు. ఒకరోజు ఉదయం తుని పిచ్చుక ఇంటి బయటున్న చిన్న పొయ్యి మీద వేడివేడిగా అట్లు వేస్తోంది. ఆ అట్ల వాసన గాలిలో తేలుతూ పక్కనే ఉన్న చిచ్చుకాకి ఇంటి కిటికీలో నుండి లోపలికెళ్ళింది. అప్పటికే బారెడు పొద్దెక్కిన చిచ్చుకాకి ఇంకా తన అందమైన మడత మంచంలో ముసుగుతన్ని పడుకునే ఉంది. ఆ ఘాటైన అట్ల వాసన, పొగ తన ముక్కుకు తగలగాని ఉలిక్కిపడి లేచింది. చిచ్చుకాకి దగ్గుతూ కళ్ళు నులుముకుంటూ, ఏంటిది పొగ? నా సున్నితమైన ముక్కు పగిలిపోయేలా ఉంది. ఏ ఇల్లు కాలిపోతుందో ఏంటో, నా నిద్ర పాడు చేశారు.
అని గొనుక్కుంటూ కిటికీలో నుండి బయటకు చూసింది. బయట తుని పిచ్చుక హాయిగా అట్లేసుకుంటూ తన కూతురు బుజ్జి పిచ్చుకకు తినిపిస్తూ కనిపించింది. ఆ పొయ్యి నుండి వస్తున్న పొగ నేరుగా చిచ్చుకాకి కిటికీ వైపే వస్తుంది. అది చూసి చిచ్చుకి ఒళ్ళు మండిపోయింది. చిచ్చుకాకి తనలో తాను, ఓహో, ఈ తొని పనేనా ఇదంతా? కావాలని నా కిటికీ ముందే పొయ్యి పెట్టి నా నిద్ర చెడగొడుతోంది. దీని అంతు చూడాలి అని అనుకుంటూ నిద్రమత్తులోనే కోపంగా బయటకొచ్చింది. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, ఏంటి ఈ ఉదయం పూట నీ హడావడి? నీ పొయ్యి పొగతో నా ఇల్లంతా నిండిపోయింది. నాకు ఊపిరాడడం లేదు. పైగా ఆ అట్ల వాసనకు నా తల తిరిగిపోతుంది. వెంటనే ఆ పొయ్యి ఆపేయ్. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, ఏంటి చిచ్చు, అప్పుడే నిద్రలేచావా? నేను నా ఇంటి బయట వంట చేసుకుంటున్నాను. నీకేంటిబ్బంది? అయినా నా అట్ల వాసన అంత బాగుంటుంది, దానికి తల తిరుగుతుందా? నాకు బాగుండలేదు. ఆ వాసన నాకు పడదు. నీ పొగ వల్ల నా అందమైన మొక్క నల్లగా అయిపోతుంది. నువ్వు కావాలని నా కిటికీ ముందే పొయ్యి పెట్టావు. నా మీద నీకు అసూయ ఎక్కువైపోయింది. అసూయ దేనికి? నువ్వు హాయిగా పడుకుంటే నేను కష్టపడి వంట చేసుకుంటున్నాను. ఇందులో అసూయ పడడానికి ఏముంది? అయినా పొయ్యి ఎక్కడ పెట్టుకోవాలో నువ్వు చెప్తావా ఏంటి? ఇది నా స్థలం. ఇంతలో వాళ్ల గొడవ విని వాళ్ల పిల్లలు బుజ్జి పిచ్చుక, చిన్నుకాకి అక్కడికొచ్చారు. చిన్నుకాకి తల్లివైపు చూస్తూ, అమ్మా, ఏమైంది? తుని అత్త వేడివేడి అట్లు వేస్తుంది. వాసన భలే వస్తుంది. నాకు కూడా ఒకటి పెట్టించుకోవా? చిచ్చుకాకి చిన్నుని గట్టిగా గిల్లి, ఒరేయ్, నువ్వు నోరు మోసుకొని లోపలికి పో. ఈ వాసన విషం లాంటిది, తినకూడదు. బుజ్జి పిచ్చుక తల్లివైపు చూస్తూ, చిచ్చు అట్టి ఎందుకలా అరుస్తోంది? నీ అట్లు చాలా బాగుంటాయి కదా. కావాలంటే చిచ్చు అట్టి కూడా ఒకటిద్దామా? వద్దులే బుజ్జి, ఆవిడకు మన వంటకాలు పడవంట. పద, మనం తిందాం. ఏతునే, వెళ్తున్నావేంటే? నా సమస్య తీర్చకుండా ఎలా వెళ్తావు? నీ పొయ్యిని ఇక్కడుండి తీసేయ్. నేనెందుకు తీయాలి? నీకిబ్బందిగా ఉంటే నువ్వు నీ కిటికీని మూసుకో. ఇద్దరూ ఒకరి మీద ఒకరు అరుచుకోవడం మొదలుపెట్టారు. నా స్థలమంటే నా గాలి అని వాదించుకుంటున్నారు. ఆ గొడవ పెద్దదవ్వడంతో పక్కింటి చోటు చిలుక, మహిగ్రద్ద అక్కడికొచ్చారు. చోటు చిలుక నవ్వుతూ, ఏంటి తుని చిచ్చు ఉదయాన్నే మంచి కచేరీ మొదలుపెట్టారు? విషయం ఏంటి? చూడు చోట, ఈతోని నా కిటికీ ముందే పొయ్యి పెట్టి పొగ వేస్తుంది. నా ఆరోగ్యం పాడైపోతుంది. పైగా నన్ను కిటికీ మూసుకోమంటుంది. నేను నా ఇంట్లో వంట చేసుకుంటుంటే తానే వచ్చి గొడవ పెట్టుకుంది. అనవసరంగా నా మీద నిందలేస్తుంది. ఆగండి ఆగండి, నేను ఊరి పెద్దగా ఈ గొడవను పరిష్కరిస్తాను. ముందుగా తుని, నువ్వు వంట ఎక్కడ చేస్తున్నావు? నా ఇంటి ముందు, నా స్థలంలోని మహిగారు. చిచ్చు, నీకు పొగ వల్ల ఇబ్బందిగా ఉందా? ఇబ్బందే కాదు, ప్రాణం పొయ్యేలా ఉంది. ఆ అట్ల వాసనకు నాకేమో కడుపులో తిప్పుతోంది. చిన్నుకాకి మెల్లగా, కానీ అమ్మ, వాసన బాగుంది. చిచ్చు గట్టిగా చిన్నుని కొట్టడంతో చిన్ను ఏడుస్తూ లోపలికి పారిపోయాడు. మహిగ్రద్ద ఆలోచిస్తూ, సరే, ఇద్దరిది తప్పే. తుని, నువ్వు కొంచెం పక్కకు పొయ్యి పెట్టుకోవచ్చు కదా. చిచ్చు, నువ్వు కూడా చిన్న విషయానికి గొడవ పడకూడదు, సర్దుకుపోవాలి. నేనెందుకు సర్దుకుపోవాలి? ఆ పొగ నా ఇంట్లోకి వస్తుంది. నేను నా కిటికీ తెరిచే ఉంచుతాను. అది నా హక్కు. నేను పొయ్యిని జరపను, అది నా స్థలం. మళ్లీ గొడవ మొదటికొచ్చింది. ఇంతలో బుజ్జి పిచ్చుకకు ఒక ఆలోచన వచ్చింది. ఆగండి ఆగండి, నేనొక ఐడియా చెప్తాను. చిచ్చు అంటే కిటికీకి ఎదురుగా ఒక పెద్ద విషన కర్ర పెట్టాం. అప్పుడు పొగ అత్త ఇంట్లోకి వెళ్లకుండా పైకి పోతుంది కదా. బుజ్జి పిచ్చుక చెప్పిన అమాయకపు పరిష్కారానికి అందరికీ నవ్వొచ్చింది. అమ్మో బుజ్జి, నీ తెలివి అమోఘం. నువ్వు పెద్ద ఇంజనీర్ అవుతావు. సరే, నవ్వుడు వాపండి. దీనికొకటే పరిష్కారం. మీ ఇద్దరి ఇళ్ల మధ్యలో ఒక చిన్న గోడ లాంటిది కడదాం. లేదా కనీసం ఒక పొడవాటి మొక్కల పందిరి వేద్దాం. అప్పుడు పొగ నేరుగా పైకి వెళ్తుంది. గోడ కట్టాలా? దానికి డబ్బులు ఎవరిస్తారో? నా దగ్గర లేవు. నా దగ్గర లేవు. అయినా ఈ చిన్న పొగ కోసం గోడలు కట్టాలా? సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. మధ్యాహ్నమయ్యింది. తుని పిచ్చుక వంట పూర్తి చేసుకుని ఇంటి ముందున్న చిన్న నీటి కాలువలో గిన్నెల్ని కడుగుతోంది. ఆ కాలువ ఇద్దరి ఇళ్ల మధ్యలో నుండి ప్రవహిస్తోంది. తుని గిన్నెలు కడుగుతుంటే ఆ మురికి నీళ్లు కొంచెం చిచ్చుకాకి ఇంటి వైపు వెళ్లాయి. అప్పుడే స్నానం చేసి అందంగా తయారయ్యి బయటకొచ్చిన చిచ్చుకాకి ఆ మురికి నీళ్లు తన కాలికి తగలగానే కిర్రుమంది. చిచ్చే, మురికి నీళ్ళు! తుని, నీకు బుద్ధుందా? నా అందమైన కాళ్ళ మీద మురికి నీళ్ళు పోస్తావా? నేనిప్పుడే పెడిక్యూర్ చేయించుకుని మరీ వచ్చాను. తుని పిచ్చుక విసుగ్గా, అయ్యో, అనుకోకుండా పడ్డాయిలే చిచ్చు, దానికంత గొడవ చేయాలా? నీ పెడిక్యూర్ ఏమైనా బంగారంతో చేశారా ఏంటి? బంగారం కంటే ఎక్కువ. నా కాళ్ళు చాలా సున్నితమైనవి.
నువ్వు కావాలని నా మీద మురికి నీళ్లు పోసావు. ఉదయం పోగా ఇప్పుడు మురికి నీళ్లు. నన్ను ఈ ఊరు నుండి పంపించేయాలని చూస్తున్నావా? నిన్ను పంపించేస్తే నాకేంటి లాభం? నీతో గొడవ పడ్డానికి నాకు టైం పాస్ అవుతోంది కదా. చూసావా నిజం ఒప్పుకుంది. నాతో గొడవ పడడమే నీకు టైం పాస్ అంట. నీకు బుద్ధి లేదు. ఇద్దరూ మళ్ళీ కాలువ దగ్గర నిలబడి గొడవ పడడం మొదలుపెట్టారు. ఈసారి చిచ్చుకాకి ఇంకా రెచ్చిపోయింది. ఈ కాలువ నీళ్లు నా వైపు రాకూడదు. మధ్యలో ఒక ఆనకట్ట కట్టేయి. ఆనకట్ట? ఈ చిన్న కాలువకా? నీకు నిజంగానే పిచ్చి పట్టింది చిచ్చు. పిచ్చి నీకు పట్టింది. నువ్వే కట్టు, లేదంటే నేను కడతాను అంటూ పక్కనే ఉన్న కొన్ని రాళ్లను తీసి ఆ కాలువ మధ్యలో వేయడం మొదలుపెట్టింది. ఏయ్, ఏం చేస్తున్నావు? అలా రాళ్లు వేస్తే నీళ్ళాగిపోతాయి కదా. నాకదే కావాలి. ఇద్దరూ ఆ రాళ్ల కోసం కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఆ తోపులాటలో చిచ్చుకాకి బ్యాలెన్స్ తప్పి బొల్లుమని ఆ మురికి నీటి కాలువలోనే పడిపోయింది. కాలువలో పెద్దగా నీళ్లు లేకపోయినా బురద మాత్రం బాగా ఉంది. చిచ్చుకాకి ముఖం, బట్టలు అన్ని బురదమయమయ్యాయి. ఆమె తల మీద ఒక చిన్న కప్ప కూర్చుని బెకబెక అంటుంది. ఒక్క క్షణం అంతా నిశ్శబ్దం. తర్వాత తుని పిచ్చుకతో పాటు అక్కడికి చేరిన చోటు, మహి, పిల్లలందరూ కూడా గట్టిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం మొదలుపెట్టారు. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, అమ్మా చూడు, చిచ్చు అట్ట బొడ్డు స్నానం చేస్తోంది. కప్ప కూడా తన ఫ్రెండ్ అయ్యండి. చిన్నుకాకి నవ్వాలో ఏడవాలో తెలియక, అమ్మో, నీ కొత్త డ్రెస్సు. చిచ్చుకాకి అవమానంతో, కోపంతో ఏడుపు తన్నుకొచ్చింది. కాపాడండ్రా బాబు అని అరిచింది. తుని పిచ్చుక నవ్వాపుకొని చిచ్చుకి చెయ్యి అందించి బయటికి లాగింది. చిచ్చు అవతారం చూసి అందరికీ ఇంకా నవ్వొస్తుంది. చూసావా చిచ్చు, అనవసరంగా గొడవ పడితే ఇలాగే బురదలు పడాల్సొస్తుంది. నీ ఆనకట్టే నిన్ను ముంచింది. చిచ్చుకాకి బురద తుడుచుకుంటూ గొనుక్కుంటూ, ఇదంతా నీ వల్లే. నువ్వే నన్ను తోసేశావు. మహిగ్రద్ద నవ్వుతూ, సరే సరేలే, జరిగిందేదో జరిగిపోయింది. ఇకనైనా ఇద్దరు గొడవలు మానేసి స్నేహంగా ఉండండి. పక్క పక్కన ఉన్న వాళ్ళు ఇలా కొట్టుకుంటే ఎలా? అవును, ఈ రోజు నుండి మీరిద్దరు మంచి స్నేహితులవ్వాలి. రేపటి నుండి తుని వంట చేస్తే చిచ్చు గిన్నెలు కడగాలి. అప్పుడు గొడవే ఉండదు. ఆ మాటకు అందరూ నవ్వారు, చిచ్చు తప్ప. నేను గిన్నెలు తోమనా? చిచ్చి, నా వల్ల కాదు. కావాలంటే తుని వండిన దాంట్లో నాకు సగం వాటా ఇవ్వాలి. అప్పుడు నేను గొడవ పడను. సరేలే చిచ్చు, నీ బురద స్నానానికి నేను జాలి పడుతున్నాను. నీకు కూడా కొన్ని అట్లు ఇస్తానులే, కాని మళ్ళీ గొడవ పెట్టుకోకే. చిచ్చుకాకి అయిష్టంగానే సరేనంది. తుని ఇచ్చిన అట్లు తింటూ, ఉప్పు కొంచెం తక్కువైంది అని మళ్ళీ వంక పెట్టింది. ఆ విధంగా ఆ రోజు గొడవ ఒక కొలికి వచ్చినట్టు అనిపించినా తుని పిచ్చుక చిచ్చుకాకిల మధ్య చిన్న చిన్న సరదా గొడవలు అలా కొనసాగుతూనే ఉంటాయని అందరికీ అర్థమైంది. అదే వాళ్ళ ఇరుగు పొరుగు బంధం.